హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక పద్మావతి అయితే ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా మూర్తి ఒక ఫైల్ని తీసుకొచ్చి, అమ్మ పద్మావతి, బాస్ని దీన్ని ఒకసారి కరెక్ట్ చేయమన్నారు అని చెప్పడంతో ఇక ఆ ఫైల్ చెక్ చేసి లోపలికైతే వెళ్తుంది. సార్, ఈ ఫైల్ మొత్తం చెక్ చేసి ఉండాను సార్, ఇందులో అన్నీ బాగానే ఉన్నాయి అని చెప్పి ఇక పద్మావతి చెబుతుండగా ఇంకా యశోధర్ అయితే పద్మావతిని చూడగానే ఒక మంచి కవితని, తన మనసులో ఉన్న ప్రేమని కవిత రూపంలో పద్మావతికి చెబుతాడు. అది విన్న పద్మావతి వెంటనే క్లాప్స్ కొడుతూ, సార్, మీలో ఒక కవి కూడా ఉన్నారు సార్, మీరు నిజంగా చాలా మంచి కవిత చెప్పారు. ఇక పద్మావతి మాటలకి యశోధర్, ఇదేంటి, నా ప్రేమని చెప్తే పద్మావతికి ఇలా అర్థమైందా? అసలు పద్మావతికి నా ప్రేమ ఎలా చెప్పాలి అని చెప్పి యశోధర్ ఆలోచిస్తుండగా, సార్, ఏంటి సార్ అలా ఉన్నారు, దేని గురించో ఆలోచిస్తున్నట్టున్నారు? ఖచ్చితంగా మీరు ప్రేమలో పడ్డారని అర్థమవుతుంది, కానీ నిజంగా మీరు ప్రేమించిన అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. మీరు ఇంత మంచి కవిత చెప్పారు, అలాగే మీ మనసు వెన్న లాంటిది. మీలాంటి భర్తని ఏ ఆడపిల్ల కాదనుకుంటుంది? ఖచ్చితంగా ఈ కవితని మీరు ప్రేమించిన అమ్మాయి దగ్గర చెబితే మీ ప్రేమని ఇట్టే యాక్సెప్ట్ చేసేస్తుంది అని చెప్పి పద్మావతి చెప్తూ, సార్, ఈ ఫైల్ మీద మీ సంతకం కావాలి అని ఇక ఫైల్ మీద సంతకం పెట్టించుకొని అక్కడి నుంచి పద్మావతి వెళ్ళిపోతుంది. ఇంతలో విక్కీ ఇక యశోధర్ దగ్గరికి వస్తాడు. యశోధర్ని అలానే చూస్తూ ఉంటాడు, కానీ యశోధర్ విక్కీ లోపలికి రావడం అస్సలు గమనించడు. ఏదో పరధ్యానంగా ఉంటాడు. ఇక విక్కీ మే కమిన్ సార్ అని చెప్పి అడుగుతూ ఉన్నా సరే పట్టించుకోకుండా ఉంటాడు. ఇక విక్కీ తలుపు గట్టిగా కొట్టి లోపలికి రావడంతో ఒక్కసారిగా యశోధర్ ఉలిక్కి పడతాడు. విక్కీ అలా తలుపు కొట్టి లోపలికి రావడం యశోధర్కి అస్సలు నచ్చదు. విక్రమాదిత్య, ఇది ఆఫీస్, మీ ఇల్లు అనుకున్నావా? నీకు నచ్చినట్టు ప్రవర్తిస్తున్నావు అని అనడంతో దానికి విక్రమాదిత్య నవ్వుతూ, సార్, మీరు ఎన్నిసార్లు పిలిచినా సరే ఉలుకు పలుకు లేకుండా అలాగే బొమ్మలాగా ఉండిపోయారు. ఏదో జరిగింది, మిమ్మల్ని చూస్తుంటే మీరు ప్రేమలో పడ్డారని అర్థమవుతుంది అని చెప్పి ఇక విక్కీ యశోధర్ని అనడంతో ఒక్కసారిగా యశోధర్ విక్కీ మీద కోపం మొత్తం పోగొట్టుకొని చిన్నగా సిగ్గుపడుతూ తల పక్కకి తిప్పుకుంటాడు. ఓ, అయితే మా సార్ ప్రేమలో పడ్డారనమాట. మీ సిగ్గే చెప్తుంది మీరు ప్రేమలో పడ్డారని. ఎవరు సార్ ఆ లక్కీ గర్ల్ అని చెప్పి ఇక యశోధర్ని విక్రమాదిత్య అడగడంతో ఆ మాటలకి యశోధర్ ఏం మాట్లాడకుండా, అదేం లేదులే విక్రమాదిత్య, నువ్వెందుకు వచ్చావు అని చెప్పి ఇక విక్కీతో అంటుంటే, సార్, నేను ఈ ఫైల్ మొత్తాన్ని చెక్ చేశాను, మీరు కూడా చెక్ చేస్తే బాగుంటుందని తీసుకొచ్చాను. ఇంకా విక్రమాదిత్య అయితే ఫైల్ మీద సంతకం పెట్టమని అడగడంతో యశోధర్ ఆ ఫైల్ని చూడకుండానే సంతకం పెట్టబోతుంటే, సార్, దాన్ని ఒక్కసారి చెక్ చేయండి సార్ అని అడగడంతో, చూడు విక్రమాదిత్య, నువ్వు కొన్ని విషయాల్లో నాకు ఇరిటేట్ తెప్పించిన, నువ్వు వర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటావు, నీ మీద నాకు నమ్మకం ఉంది అని చెప్పి ఇక యశోధర్ ఫైల్ మీద సంతకం పెట్టేస్తాడు. ఇక విక్కీ కూడా యశోధర్ తనని గురించి అలా అనేసరికి సంతోషిస్తూ, సార్, మీరు ఏమీ అనుకోను అంటే మీరు ప్రేమిస్తున్న ఆ లక్కీ గర్ల్ ఎవరో తెలుసుకోవచ్చా అని చెప్పి ఇక విక్కీ అడుగుతుంటే విక్కీ మాటలకి యశోధర్, ఏంటి, నేను ప్రేమించిన అమ్మాయి గురించి విక్కీకి చెప్పచ్చా? విక్కీని నేను నమ్మచ్చా? నిజంగానే విక్కీ పద్మావతికి నాకు ఏమైనా హెల్ప్ చేస్తాడా అని చెప్పి ఇక యశోధర్ తన మనసులో ఆలోచిస్తుండగా, సార్, సరే సార్, మీరు దాని పేరు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారని అర్థమైంది, కానీ తను మీ ప్రేమని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తుంది. మీలాంటి మంచివారిని ఎవ్వరూ వద్దనుకోరు. అయినా మీకెందుకు సార్, మీ ప్రేమ మ్యాటర్ నాకు వదిలేయండి. ఎలా అయినా సరే మీ ప్రేమని నేను గెలిపిస్తాను. ఆ అమ్మాయిని మిమ్మల్ని ఒక్కటి చేస్తాను. దగ్గరుండి మీ ఇద్దరికి నేనే పెళ్లి చేస్తాను అని చెప్పి ఇక విక్కీ అయితే యశోధర్కి మాట ఇచ్చేస్తాడు. ఆ మాటలు విన్న యశోధర్ చాలా సంతోషిస్తూ, నిజంగానే విక్రమాదిత్య, నిజంగానే నువ్వు మా ప్రేమని గెలిపిస్తావా? మా ఇద్దరిని ఒక్కటి చేస్తావా? నిజంగానే తనకి నాకు పెళ్లి జరిపిస్తావా అని చెప్పి ఇక యశోధర్
చాలా ఆప్యాయంగా విక్కీతో మాట్లాడుతుంటాడు. విక్కీ యశోదతో, సార్ నేను వర్క్ విషయంలోనే స్ట్రిక్ట్గా ఉంటాను, కానీ ఫ్యామిలీ విషయంలో చాలా పర్ఫెక్ట్గా ఉంటాను అని చెప్పి ఇక విక్కీ మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇది అంతా ఇలా ఉండగా ఇక ఇంట్లో ఉన్న సుగుణ అయితే అసలు యశోధర్ ఎవరిని ప్రేమిస్తున్నాడు, వాడి మనసులో ఎవరున్నారు, వాడు నా దగ్గర ఏం దాచిపెడుతున్నాడు అని చెప్పి ఇక సుగుణ గదిలోకి వెళ్ళి చూసేసరికి గదిలో యశోధర్ తాను ప్రేమిస్తున్న పద్మావతి ఫొటోస్ని మంచం మీదే వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఇక సుగుణ అయితే గదిలోకి వచ్చి వీడు అక్కడే వదిలిపెట్టాడు, వీడికి భార్య వచ్చే వరకు అన్నీ నేనే చూసుకోవాలి అని చెప్పి సుగుణ ఇక గదిలో అన్నీ చక్కబెడుతుండగా ఇక మంచం మీద ఉన్న పద్మావతి ఫొటోస్ కనిపిస్తాయి. ఇక ఆ ఫొటోస్ని తిప్పి చూసేసరికి అందులో తనని కాపాడిన పద్మావతి ఫోటో కనిపిస్తుంది. ఒక్కసారిగా సుగుణ పద్మావతిని చూసి చాలా సంతోషిస్తుంది. ఎన్ని రోజులు వీడిని ప్రేమిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయేనా, ఈ అమ్మాయే నన్ను కాపాడిన అమ్మాయి, నిజంగా వీడు మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు, ఇక వాడిని జీవితాంతం పసిపిల్లాడిలాగా చూసుకునే భార్యని తెచ్చుకున్నాడు అని చెప్పి ఇక సుగుణ తెగ ఆనందపడిపోతుంది. కానీ తనకేమీ తెలియనట్టుగా సైలెంట్గా అక్కడే పెట్టేసి ఇక బయటికి వచ్చి యశోధర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయ్యాక యశోధర్ ఇంటికి రావడంతో సుగుణ యశోధర్ రావడం చూసి ఏమీ తెలియనట్టుగా సైలెంట్గా సోఫాలో కూర్చుని పేపర్ చదువుకుంటూ ఉంటుంది. ఇలా ఇక యశోధర్ అయితే సుగుణ పక్కన కూర్చుని, డార్లింగ్ సుగుణ, ఏం చేస్తున్నావు, జ్యూస్ తాగావా, టాబ్లెట్స్ వేసుకున్నావా, మళ్ళీ ఇంట్లో అది ఇది అంటూ నేను వెళ్ళాక ఏదైనా పని చేశావా అని అడగడంతో, రే యశోధర్, నేనేం చెయ్యలేదులేరా, నేను బాగానే ఉన్నాను, నన్ను కాపాడింది నా కోడలు ఈ అత్తగారి ప్రాణాలు కాపాడింది, అంత తొందరగా నీ పెళ్ళి చూడకుండా నేనేమి అవ్వలేరా అని చెప్పి ఇక సుగుణ ఫ్లోలో పద్మావతిని కోడలిగా మాట్లాడుతుంది. ఒక్కసారిగా యశోధర్ ఉలిక్కిపడి, సుగుణ ఏమంటున్నావు అని అంటుంటే, అదేరా మీ ఆఫీస్లో పనిచేసే అమ్మాయి, అదే పద్మావతి, తను నన్ను కాపాడింది కదా, దాని గురించి నా కోడలు కూడా తనలాగే ఉంటుంది కదా, అందుకే కోడలు అన్నాను, సారీ రా అని చెప్పి ఇక సుగుణ మళ్ళీ మాట మారుస్తుంది. ఆ మాటలకి యశోధర్, నువ్వు తన్ని కోడల్లా ఉంది అన్నావు, తనే నీ కోడలని తెలిస్తే నువ్వు ఎగిరి గంతేస్తావు సుగుణ, తన మనసులో నేనున్నానో లేదో తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా ముందు ఆ గుడ్ న్యూస్ని నీకే చెప్తా అని చెప్పి ఇక యశోధర్ తన మనసులో అనుకుంటాడు. ఇక ఇక్కడ చూస్తే విక్కీ అలాగే పద్మావతి ఇద్దరు కూడా కలిసి వస్తూ ఉండగా అనుకోకుండా పద్మావతి గరుడకి ఒక కార్ అడ్డం వస్తుంది. ఆ కార్ పద్మావతిని డాష్ ఇస్తుంది. పద్మావతి చాలా కోపంగా కారులో నుంచి బండి మీద నుంచి కిందకి దిగి, కారులో ఉన్నది ఎవరు, బయటికి రండి, ఆయన ముందు వెనక చూసుకోవద్దా, చంపేస్తారా మనుషుల్ని అని చెప్పి గట్టిగా అరిచి గొడవ చేస్తూ ఉంటుంది. ఇక విక్రమాదిత్య కూడా అట్నుంచి వెళ్తూ పద్మావతి దగ్గరకైతే వస్తాడు. పద్మావతి ఏమైంది అని అడగడంతో, సారు చూడండి సారు, నా గరుడ తుక్కు అయిపోయింది, పెద్ద కారు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసుకుని ఒక్కసారిగా మీదకు వచ్చేశారు, చూడండి సారు అని చెప్పి పద్మావతి అయితే ఇక కారులో ఉన్న వాళ్ళ మీద తెగ రెచ్చిపోతుంది. విక్కీ కూడా, ఏయ్ కారులో ఉన్నది ఎవరు, దిగండి, చూసుకుని డ్రైవ్ చేయాలి కదా, ప్రాణాలు పోతే ఏం చేస్తారు అని చెప్పి ఇక విక్కీ కారులో ఉన్నది ఎవరా అన్నట్టుగా తొంగి చూసేసరికి కారులో నుంచి ఒక లేడీ దిగుతుంది. ఆవిడ చూడటానికి చాలా ర్యాష్గా, చాలా గర్వంగా కనిపిస్తుంది. ఆవిడ్ని చూసి విక్కీ అయితే, ఎవరండి మీరు, కారులో వెళ్ళినంత మాత్రాన రోడ్డు మీద ఉన్న వాళ్ళని చూసుకోరా అని అంటుంటే ఇక ఆవిడ కార్ దిగి డ్రైవర్ చెంప చెల్లు అనిపిస్తుంది. ఈడియట్, ముందు వెనక చూసుకోవాలి కదా, చూడు ఇలా రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ ఇక డ్రైవర్ చెంప పగలకొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతూ సారీ కూడా చెప్పదు. ఇంకా పద్మావతి అయితే కార్కి అడ్డంగా నుంచుని సారీ చెప్పే వరకు అడ్డు లేచేదే లేదు అని చెప్పి పద్మావతి గొడవ చేస్తుంది.
ఇక కారులో ఉన్నావిడ, ఏయ్ ఏంటి ఏంటి అసలు నువ్వు ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? మా డ్రైవర్ ఏదో చూసుకోకుండా వచ్చేశాడు. అయినా ఆ డొక్కు బండికి ఏమైంది ఇప్పుడు? బాగానే ఉంది కదా, ప్రాణాలేమీ పోలేదు కదా, నువ్వు కూడా బాగానే ఉన్నావు కదా, అడ్డులే అని చెప్పి ఇక ఆవిడ పద్మావతి మీద చాలా పొగరుగా మాట్లాడుతుంది. పద్మావతి ఆవిడ్ని చూసి, చూడు ఇప్పుడు నాకు సారీ చెప్పకపోతే ఇక్కడి నుంచి అడుగు కూడా కదలవు అని చెప్పడంతో ఇక వెంటనే ఆవిడ ఎవరికో ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేయడంతో కొద్దిసేపటికి అక్కడికి ఒక రెడ్ కలర్ కారు ఆగుతుంది. ఆ కారులో నుంచి మురళి కిందకి దిగుతాడు. మురళిని చూసిన పద్మావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అలాగే విక్రమాదిత్య కూడా మురళిని చూసి ఆశ్చర్యపోతాడు. అప్పుడే అర్థమవుతుంది, వాళ్ళ కార్కి అడ్డం వచ్చింది ఎవరో కాదు, మురళి వాళ్ళ అక్కే అని. ఇక వాళ్ళ అక్క కిందకి దిగి, ఏయ్ ఏంటి ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావు? ఇప్పుడు నా తమ్ముడు వచ్చాడు, నా తమ్ముడు పెద్ద లాయర్, నిన్ను రకరకాల కేసుల్లో పెట్టి లోపల వేయిస్తాడు, లేస్తావా, నీ మీద కేసు పెట్టమంటావా అని ఇక ఆవిడ గట్టిగా పద్మావతి మీద అరుస్తుంది. మురళిని చూసిన ఆవేశంలో ఇక విక్కీ అయితే మురళి చొక్కా పట్టుకుని, రేయ్ దొరికావురా నీచుడా, మా అక్క ఎక్కడ ఉంది చెప్పు అని చెప్పి ఇక వెంటనే విక్కీ మురళి చొక్కా పట్టుకుని గట్టిగా నిలదీస్తాడు. విక్కీ విక్కీ చేతులు వదిలించుకొని, ఏంటి విక్కీ తెగ రెచ్చిపోతున్నావు? చూడు, నీ గురించి నిజం తెలిస్తే మీ అక్క నిన్ను అసహించుకొని శాశ్వతంగా నా దగ్గరే ఉండిపోతుంది, ఎందుకు ఆవేశపడతావు అని చెప్పి ఇక మురళి అంటుంటే, ఏంటి నా గురించి నిజమా, ఏం నిజం అని చెప్పి ఇక విక్కీ అడగడంతో, నాకు తెలియదు అనుకుంటున్నావా? ఎక్కడ ఉన్నా నువ్వు చేసే ప్రతి పని నాకు తెలుస్తుంది. నీ మీద నమ్మకంతో మీ అక్క పాపని నీకు అప్పగిస్తే నువ్వేం చేసావు? అనాథాశ్రమంలో పెట్టేశావు. కానీ వాళ్ళ బిడ్డని పూర్తిగా అసలు ఎవరికి ఇచ్చారో ఏం చేశారో తెలియకుండా మాయం చేసేశారు. అదంతా నాకు తెలీదనుకుంటున్నావా? నీ దగ్గర బిడ్డుందని మీ అక్క అక్కడ గుండెల మీద చేతులు వేసుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. నా గురించి ఇంత కూడా భయం లేకుండా నా తమ్ముడు నా బిడ్డని బాగా చూసుకుంటాడు, ఎప్పటికైనా నన్ను వీడి నుంచి విడిపిస్తాడు అని మీ అక్క అక్కడ బాగానే ఉంది. ఇవన్నీ తీసుకెళ్ళి మీ అక్కకి చెప్తే నీకిక జీవితంలో మీ అక్క మొహం కనిపించదు అని చెప్పి ఇక మురళి విక్కీని బెదర కొడతాడు. ఒక్కసారిగా పద్మావతి, సారు ఆగండి సారు, ఈ దుర్మార్గులు వెళ్ళనివ్వండి, వీళ్ళతో మనకెందుకు, మనం వద్దని కాపాడుకోవాలి, అలాగే పాప ఎక్కడ ఉందో తెలుసుకోవాలి అని చెప్పి ఇక విక్కీని తీసుకుని పద్మావతి పక్కకి వచ్చేస్తుంది. ఆవిడ్ని చూస్తూ ఈవిడ కూడా తమ్ముడిలాగే దుర్మార్గురాలు అని చెప్పి ఇక పద్మావతి అనుకుంటుండగా వాళ్ళ అక్క మురళి దగ్గరికి వచ్చి, రే తమ్ముడు, వీళ్ళేనా ఆ అరవింద కుటుంబం, వీడేనా అరవింద తమ్ముడు, తినేనా పద్మావతి, దీనికోసమేనా నువ్వు అంతలాగా వీళ్ళందరి దగ్గర బ్యాడ్ అయిపోయావు అని చెప్పి ఇక మురళి వాళ్ళ అక్క మురళితో అంటుంది. వాళ్ళిద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక పద్మావతి అయితే చాలా కోపంగా వాళ్ళని ఉరిమురివి చూస్తుంది. విక్కీ మాత్రం ఆవేశంగా మురళిని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. సారు ఆగండి సారు, ఆవేశపడకండి, మనం ఏమాత్రం తొందరపడ్డా అక్కడ వదిన ప్రాణాలకి హాని, ఆగండి సారు అని చెప్పి ఇక పద్మావతి విక్కీని ఆపుతుంది. ఇక విక్కీ పద్మావతి ఇంటికి వెళుతుండగా పార్వతి ఎదురొస్తుంది. పార్వతిని చూసిన పద్మావతి, అమ్మా నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో దానికి పార్వతి, అమ్మీ పద్మావతి ఎట్టా ఉండావమ్మీ, బాగానే ఉండావా అని అడగడంతో దానికి పద్మావతి, నేను బాగానే ఉండానమ్మా, నువ్వేంటి ఇలా ఉండవు, అసలు నీకేమై ఉండాది అని అడగడంతో దానికి పార్వతి, నాన్న నాకు జరిగిందంతా చెప్పుండారు, అనుకి నీకు ఏమై ఉండాది, అసలు మీ ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఎందుకు వచ్చాయి అని అడగడంతో దానికి పద్మావతి, ఏమో అమ్మ, నాకు కూడా తెలీదు, అక్కని అడిగి చూశాను కానీ అక్క ఏమీ చెప్పటం లేదు,
అక్క నాతో మాట్లాడకుండా అలా బాధగా ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను. అసలు అక్క ఎందుకలా మారిపోయిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని చెప్పి పద్మావతి అయితే పార్వతిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇక పార్వతి పదమ్మి లోపలికి వెళదాము అని చెప్పి పద్మావతిని తీసుకుని లోపలికి వెళుతుంటే ఇక పద్మావతి కళ్ళనీళ్ళు తుడుచుకొని అమ్మ అక్కే నిదానంగా తెలుసుకుంటుంది. నువ్వు తొందరపడి అక్కని ఏమీ అనద్దు. అక్క మనసు బాధపడుతుంది. నేనే అక్క విషయంలో ఏదో పొరపాటు చేసుండాను అని చెప్పి ఇక పద్మావతి అయితే పార్వతితో చెబుతుంది. పార్వతి అమ్మి పద్మావతి నువ్వు ఎన్నటికీ పొరపాటు చెయ్యవు. ఖచ్చితంగా అనునే ఏదో పొరపాటు పడింది. ఏవో చెప్పిన మాటలు విన్నది. నాకు అర్థమైంది. నేను అనుతో మాట్లాడతాను అని చెప్పి ఇక పార్వతి లోపలికి వెళుతుండగా పార్వతిని ఆగు అని ఒక పెద్ద గొంతైతే వినిపిస్తుంది. ఒక్కసారిగా పార్వతి వెనక్కి తిరిగి చూసేసరికి అమ్మగారు మీరా అని ఇక పార్వతి అనడంతో పద్మావతి ఆశ్చర్యపోతుంది. ఇక విక్కీ అయితే అమ్మమ్మ నువ్వా అని చెప్పి ఇక ఆ పెద్దవాడిని వెళ్ళి హక్ చేసుకుంటాడు. ఇక పద్మావతి అయితే అమ్మా విక్రమాదిత్య గారి అమ్మమ్మంట, నీకు ముందే తెలుసా మీరా అని అడుగుతున్నారు అని చెప్పి ఇక పద్మావతి ఆశ్చర్యంగా పార్వతిని అడుగుతుంది. పార్వతి భయపడుతూ ఆవిడ్ని ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తుంది. ఇక విక్కీ వాళ్ళ అమ్మమ్మ ముందుకు వెళ్ళి ఏయ్ నువ్వేంటిక్కడ, మళ్ళీ నా కుటుంబంలో చేరి ఎవరిని దూరం చేయాలనుకుంటున్నావు అని అడగడంతో దానికి పార్వతి భయపడుతూ అమ్మగారు అదేం లేదమ్మగారు, నేను అని చెప్పి పార్వతి ఏదో చెబుతుంటే ఆ మాటలకి పక్క నుంచి అను నానమ్మగారు ఆవిడ మా అమ్మ అని ఇక పద్మావతి అంటుంటే దానికి విక్కీ వాళ్ళ అమ్మమ్మ ఇంతకీ నువ్వెవరు, నన్ను నానమ్మ అని వరుసలు పెట్టి పిలుస్తున్నావేంటి, అయినా మీరు నా ఇంటికి ఎందుకు వచ్చారు అని చెప్పి ఇక ఆవిడ గట్టిగా ఇద్దరి మీద అరుస్తుంది. వెంటనే లోపల నుంచి విక్కీ వాళ్ళ నానమ్మ వచ్చి వదినా ఎప్పుడొచ్చారు, ఇదే రావటమా, కనీసం ఒక్క ఫోన్ కూడా చెయ్యలేదు అని చెప్పి ఆవిడ మాట్లాడుతూ లోపలికి రమ్మని పిలుస్తుంది. ఇంకా అలాగే కుచిల కూడా ఆవిడని చూసి పిన్ని గారు మీరు ఇప్పుడే రావటమా, రండి లోపలికి అని కుచిల అంటుంటే కుచిల ఇంతకీ వీళ్ళెవరు, వీళ్ళెందుకు ఇక్కడికి వచ్చినట్టు, అసలు ఇట్లాంటి వాళ్ళని ఎందుకు ఇంటికి రాణిస్తున్నారు అని అడగడంతో దానికి కుచిల నేను కూడా అదే చెప్పాను పిన్ని, ఎన్నోసార్లు చెప్పాను వీళ్ళని ఇంట్లోకి రానివ్వకూడదు అని, కానీ ఏం చేస్తాం మా దరిద్రం కొద్దీ వీళ్ళిద్దరూ మా ఇంటి కోడళ్ళయ్యారు, అందుకే వీళ్ళు మా ఇంట్లో ఉండవలసి వచ్చింది అని చెప్పి ఇక కుచిల ఆవిడతో చెప్పడంతో ఆవిడ చాలా కోపంగా ఏంటి వీళ్ళిద్దరూ ఈ ఇంటి కోడళ్ళా, అసలు వీళ్ళ అమ్మ ఎట్లాంటిదో మీకు తెలుసా అని అడగడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. పక్కనే ఉన్న నారాయణ అయితే అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, ఆవిడ అను పద్మావతిలా అమ్మగారు అంటే ఈ ఇంటి వియ్యపురాలు అని అంటుంటే నారాయణ నీకు నిజం తెలియక ఆవిడ మాటలతో మిమ్మల్ని వాళ్ళ బుట్టలో వేసుకున్నారు, అసలు వీళ్ళు ఎట్లాంటి ఫ్యామిలీనో తెలుసా, వీళ్ళ వల్ల నా కుటుంబమే ముక్కలయ్యింది, నా ఇల్లు చిన్న భిన్నమైంది అని చెప్పి ఇక ఆవిడ మాట్లాడుతుంటే ఒక్కసారిగా పార్వతి లేదు నేను ఎట్లాంటి తప్పు చెయ్యలేదు, మీరు అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు, ప్లీజ్ అమ్మగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి అని చెప్పి పార్వతి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఇక ఆవిడైతే నార్మోయ్ ఒక్క మాట మాట్లాడినా ఊరుకునేదే లేదు, నీలాంటి ఆడదాన్ని ఈ ఇంట్లోకి రానివ్వడమే ఎక్కువ, అట్లాంటిది నీ కూతుర్లని మా ఇంటి కోడళ్ళగా చేశావా, అసలు ఈ పెళ్ళని నేను ఒప్పుకోను అని చెప్పి ఇక ఆవిడ గొడవ చేస్తుంటే ఇక విక్కీ అమ్మమ్మ ఏమైంది, మీరేంటి వీళ్ళ గురించి ఇలా మాట్లాడడం ఏంటి, మీరు వాళ్ళని అపార్థం చేసుకున్నారు, వాళ్ళు మీరు అనుకున్నట్టు అటువంటి వారు కాదు, మీరు
పొరపాటు పడుతున్నట్టున్నారు అని చెప్పి విక్కీ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఇక వాళ్ళ అమ్మమ్మ అయితే పద్మావతి వాళ్ళ అమ్మ గురించి నిజాన్ని బయట పెడుతుంది. ఒక్కసారిగా పద్మావతి అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. ఎందుకంటే పద్మావతి తల్లి గురించి